ఇది పైథాన్ 30 డేస్ ఛాలెంజ్లో థర్డ్ డే అండి. సో ప్రీవియస్ 2 క్లాసులో మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాము, అలాగే పైథాన్ కోడ్ రన్ చేసి అవుట్పుట్ ఎలా చెక్ చేస్తామో చూసాము. సో ఈ రోజు క్లాస్లో పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేయాలి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ వేరియబుల్స్ చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందర మన ఛానల్లో కోడింగ్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ జాబ్స్ రిలేటెడ్ కంటెంట్ వచ్చిందండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. సో మనం క్లాస్లోకి వెళ్ళామనంటే, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఇలా పైథాన్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి అవుట్పుట్ చెక్ చేసి రన్ చేసి అవుట్పుట్ చెక్ చేయడానికి మనం ఇలా ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం. సో ఇప్పుడు అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేయాలి? ఒక పైథానే కాదండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనం ఏం చేస్తామంటే డేటా తీసుకుంటూ ఉంటాం మన కోడ్లోకి, లేదా మన కోడ్ ద్వారా ఏదో ఒక డేటాని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. అంటే వేరే అప్లికేషన్ కావచ్చు, వేరే ఫైల్లో కావచ్చు. అలాగే మనకున్న డేటాతో కొన్ని డెసిషన్లు తీసుకుంటాము, ఆ డేటాను ప్రాసెస్ చేస్తూ ఉంటాము. సో మరి ఇప్పుడు ఈ డేటాని ప్రాసెస్ చేస్తాం ఇవన్నీ అంటాం కదా. సో ఇప్పుడు ఈ డేటాని మన కోడ్ లోపలికి తెచ్చుకోవడానికి మనం యూజ్ చేసే వాటినే వేరియబుల్స్ అంటాం అన్నమాట. చాలా సింపుల్. డేటాని మన కోడ్లోకి తెచ్చుకోవడానికి యూజ్ చేసే వాటినే వేరియబుల్స్ అంటాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ మన యూట్యూబ్లో చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ స్కూల్ అని టైటిల్ కనిపిస్తుంది, మన ఛానల్ యొక్క లింక్ కనిపిస్తుంది, తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కనిపిస్తుంది. ఇది కూడా డేటానే అనమాట. ఈ డేటా ఎక్కడ ఉంది? యూట్యూబ్ యొక్క సర్వర్ లోపల ఉంది. మీరు ఈ వెబ్ పేజ్ చూడడానికి వచ్చినప్పుడు బ్యాక్ ఎండ్ కోడ్ నుంచి, అంటే పైథాన్తో కూడా మనం బ్యాక్ ఎండ్ ఏపీఎస్ బిల్డ్ చేయొచ్చు. ఏపీఎస్ బిల్డ్ చేసి ఈ డేటాని మనకి ఇచ్చారనమాట. సో ఆ డేటాని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేసాం. సో ఇంటర్నల్గా వాళ్ళ కోడ్ లోపల ఈ డేటాని హ్యాండిల్ చేసుకున్నారు కదా. సో అదంతా వేరియబుల్స్తో హ్యాండిల్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ డేటానే మన కోడ్లోకి తీసుకుని వేరియబుల్స్కి ఎలా ఇస్తామో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ స్కూల్ కోడింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనే ఈ టెక్స్ట్, ఇందులో ఏముండయి? ఆల్ఫాబెట్స్ ఉండయి, ఇదిగోండి ఇలా ఐఫన్స్ ఉండయి, అంటే ఆల్ఫాబెట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండయి అనమాట. సో ఇలాంటి డేటాని మనం, సో నేను కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను, అలాంటి డేటాని మనం స్ట్రింగ్ డేటా అంటామండి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే అదే కామన్ అనమాట. ఇప్పుడు ఈ స్ట్రింగ్ డేటాని మన కోడ్లోకి తెచ్చుకోవాలంటే మనకి ఒక వేరియబుల్ కావాలి. సో ఆ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తాము? సో ఆ వేరియబుల్ క్రియేట్ చేయటం అంటే ఫస్ట్ ఇక్కడ మన కోడ్లోకి వెళ్ళి, అంటే మన పైథాన్ ఫైల్లోకి వెళ్ళి ఆ వేరియబుల్కి మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం అనమాట. మనకి గుర్తుండేలాగా ఆ నేమ్స్ కూడా ప్రాపర్గా ఉండాలి. సో రేపు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ కోడ్ ఎవరైనా చూసారంటే ఆ వేరియబుల్ ఏ డేటాని తీసుకుంటుంది, దాని పర్పస్ ఏంటో తెలిసిపోవాలన్నమాట. లేకపోతే ర్యాండమ్గా ఇలా ఇచ్చినా కానీ వర్కౌట్ అవుతాయి, ఇదేంటో ఎవరికి తెలియదు. సో మీ వేరియబుల్ నేమ్ ఇచ్చేదాన్ని బట్టి మీరు ఎంత ప్రొఫెషనల్లో తెలిసిపోద్ది అనమాట. ఇదిగోండి. సో ఇప్పుడు వీడియో టైటిల్, ఇప్పుడు ఇది ఛానల్ టైటిల్. ఛానల్ యొక్క టైటిల్ స్టోర్ చేసుకుని మన కోడ్లోకి తెచ్చుకోవడానికి యూజ్ చేసుకున్నాం కాబట్టి ఛానల్ టైటిల్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఇది వేరియబుల్ అన్నమాట. ఇప్పుడు ఛానల్ టైటిల్ అనేది ఒక వేరియబుల్, అందులో మనం ఈ వాల్యూ తెచ్చుకోవాలి. సో ఈక్వల్ టు అని చెప్పేసి ఇచ్చేసి, ఇది మనం స్ట్రింగ్ డేటా అనుకున్నాం కదా, ఆల్ఫాబెట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ వస్తే అలాంటి వాటికి ఇలా డబుల్ కోట్స్ ఇచ్చి దాని లోపల మనకు కావాల్సిన టెక్స్ట్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఛానల్ టైటిల్ అనేది ఒక వేరియబుల్, అందులో ఇది వాల్యూ ఉంది, ఇది వేరియబుల్, ఇది వాల్యూ అనమాట. సో మీరు కావాలనుకుంటే లాస్ట్లో ఇలా సెమీకోలన్తో కూడా మీరు ఎండ్ చేసుకోవచ్చు, లైన్ ఎండింగ్ అనమాట. సో అది ఇవ్వకపోయినా సరే వర్క్ అవుతాయి. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి ఈ వేరియబుల్ వల్ల అంటే, మనం నెక్స్ట్ ఒక 100 లైన్స్ కోడ్ ఉందనుకోండి. సో ఎక్కడైనా సరే ఛానల్ టైటిల్ అని చెప్పేసి యూజ్ చేసుకున్నామంటే ఆ ప్లేస్లోకి ఈ టెక్స్ట్ వెళ్ళిపోద్ది అనమాట. ఇందులో ఉన్న వాల్యూ వెళ్ళిపోద్ది, అది ఏదైనా కావచ్చు. సో ఇది తర్వాత వచ్చేసి ఇదిగోండి. సో మన ఛానల్ది ఇది మెయిన్ లింక్ ఉంది కదా ఇక్కడ, ఇదిగోండి ఇది యూనిక్ ఐడి అనమాట. సో సాఫ్ట్వేర్ స్కూల్ @సాఫ్ట్వేర్ స్కూల్, ఇందులో కూడా టెక్స్ట్ ఉంది, ఐఫోన్ ఉంది, @ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో దీనికోసం కూడా ఇంకొకటి క్రియేట్ చేద్దాం. సో అది మన ఛానల్ యొక్క యూనిక్ ఐడి అనమాట. సో ఇలా డబుల్ కోట్స్ ఇచ్చాం కదా, ఇది కూడా స్ట్రింగే కదా, దీన్ని ఇలా మనం సింగిల్ కోట్లు కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటి స్ట్రింగ్స్ని మనం, అంటే స్ట్రింగ్ డేటా ఆల్ఫాబెట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ వస్తుంటే మనం ఇలా ఇచ్చుకోవచ్చు అన్నమాట. డబుల్ కోట్స్ ఇవ్వచ్చు, సింగిల్ కోట్ ఇవ్వచ్చు. సో అలాగే ఇంకోటి కూడా చేయొచ్చు, చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ డిస్క్రిప్షన్ ఇలా ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొచ్చి, ఇది కూడా స్ట్రింగే కదా, మనకి ఆల్ఫాబెట్స్ ఉండే, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండే, నెంబర్స్ ఉండేవి, అన్నీ ఉండేవి. ఇదిగోండి
ఇది మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్. ఇలాగ పెద్దది లెంత్ పెరిగిపోతూ ఉంది అని అనుకుంటే ఇలా 3 ఇదిగోండి. సో 3 కోడ్స్ ఇచ్చి స్టార్టింగ్ 3 కోడ్స్తో ఎండింగ్. సింగిల్ కోడ్తో స్టార్ట్ చేసాము, సింగిల్ కోడ్తో ఎండ్ చేసాం. డబుల్ కోడ్తో స్టార్ట్ చేసాం, డబుల్ కోడ్తో ఎండ్ చేసాం. 3 కోడ్స్తో స్టార్ట్ చేసాము, 3 కోడ్స్తో ఎండ్ చేసాం. సో ఇలా మనం మల్టిపుల్ లైన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది. సో ఇప్పుడు మనం వీటిని ఒకసారి యూజ్ చేద్దాం. యూజ్ చేయటువంటి అలాగా ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఛానల్ టైటిల్, అలాగే ప్రింట్ యూనిక్ ఐడి. సో ప్రింట్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేయాలంటే మనం ఇలా టెర్మినల్లోకి వెళ్ళి incoming call from Azar Ali identified by Truecaller. సారీ అండి. సో పైథాన్ స్పేస్ మన ఫైల్ నేమ్ variables.py. ఇదిగోండి, ఫస్ట్ లైన్ చూసారా, సాఫ్ట్వేర్ స్కూల్. ఎందుకంటే ఇది ప్రింట్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏమైందంటే కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతా వస్తాయి. ఫస్ట్ ఛానల్ టైటిల్ వచ్చింది, ఈ వేరియబుల్ క్రియేట్ అయితే అందులో ఈ వాల్యూ వచ్చింది. యూనిక్ ఐడి వచ్చింది, వేరియబుల్ క్రియేట్ అయ్యింది, అందులో ఈ వాల్యూ వచ్చింది. డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యింది, అందులో ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏముంది, ప్రింట్ ఉంది. సో ప్రింట్ అని చెప్పేసి ఏమి ఇచ్చాం, ఛానల్ టైటిల్ ఇచ్చాం. సో ఇది చెక్ చేసిద్ది అన్నమాట. ఇక్కడ మనం సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ అని ఇచ్చామనుకోండి, ఇదే ఒక టెక్స్ట్ అయిపోయింది. ఇది ఇవ్వనప్పుడు ఇది ఏమైందంటే ఇది ఒక వేరియబుల్ అయింది అనమాట. సో పైథాన్ ఏం చేస్తుందంటే ఈ నేమ్తో ఏదైనా వేరియబుల్ ఉందని చెక్ చేసింది. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ప్రింట్ చేసిద్ది అన్నమాట. ఇదిగోండి, ఇది ఇక్కడ ప్రింట్ అయిపోయింది. తర్వాత లైన్లో యూనిక్ ఐడి ప్రింట్ చేసింది, తర్వాత లైన్లో మనకి డిస్క్రిప్షన్ కూడా మొత్తం ప్రింట్ చేసింది. సో స్ట్రింగ్ డేటాని మనం హ్యాండిల్ చేసుకోవాలనుకుంటే సో ఇలా ఇచ్చుకుంటాం. సో ఈ 3 వేస్లో మనం ఎలా ఇచ్చుకున్నా సరే వర్క్ అవుతుంది అనమాట. సో తర్వాత మనకు కనిపించే డేటా టైప్ ఏంటంటే నెంబర్స్. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 304 వచ్చినాయి. ఎన్ని అవర్స్, 13 అవర్స్. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 77,000 ఉన్నారు. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, 748. సో ఇది కూడా నెంబర్ అనమాట, మనకి కోడ్లోంచే వస్తాయి ఇవన్నీ. సో ఇలాంటి వాటిని హ్యాండిల్ చేయాలంటే ఎలాగా, ఎందుకండి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఈక్వల్ టు 77,000 అంతే. సో మనకు ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్ కౌంట్ని మన కోడ్లోకి తెచ్చుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. ఇది నెంబర్ కదా. సో మనం వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఈక్వల్ టు అని ఎలాంటి కోడ్స్ పెట్టకుండా మనం డైరెక్ట్గా వాల్యూ ఇస్తాం నెంబర్స్కి. ఇదిగోండి. సో అలా కాకుండా ఇక్కడ 77.5 అని ఉంది అంటే ఇలా ఫ్లోట్ ఇవి డెసిమల్ పాయింట్స్ ఉండే కదా, అవి కూడా తెచ్చుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ కౌంట్ 77.5. సో ఇలా నెంబర్స్, నార్మల్ నెంబర్స్ అయినా సరే ఇలా డెసిమల్ పాయింట్స్ ఉండవైనా సరే డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకి రెండో టైప్ ఆఫ్ వేరియబుల్. సో ఇది స్ట్రింగ్స్కి, ఇది నెంబర్స్కి. థర్డ్ది ఇంకోటి మనం యూజ్ చేసేది ఏంటంటే మనం ఎక్కువ కోడింగ్ డెసిషన్స్లో మన కోడింగ్ లోపల ట్రూ ఆర్ ఫాల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్కి ఈ వీడియో ఓపెన్ చేస్తాను. ఈ వీడియో నేను లైక్ చేశాను కాబట్టి ఇదిగోండి ఈ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను లైక్ చేయలేదు అనుకోండి, నార్మల్గా కనిపిస్తుంది. అంటే ఈ యూజరు ఈ వీడియోని లైక్ చేశారా లేదా, అవునా కాదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో ఈ వాల్యూని స్టోర్ చేసుకుని దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుని ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వాటిని స్టోర్ చేసుకుని ఇలాంటి వాటిని మనం బూలియన్ డేటా టైప్ అంటాము. ఈజ్ వీడియో లైక్డ్, వీడియో లైక్ చేశారా లేదా, లైక్ చేస్తే ట్రూ. అలాగే ఈజ్ వీడియో లైక్డ్, ఫాల్స్. వీడియోని లైక్ చేస్తే ట్రూ, లేకపోతే ఫాల్స్ అనమాట. సో ఇలాగుంటాయి ఈ 3 అనేవి మనకి, ఈ 4 అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎక్కడ చూసినా సరే ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఇంకా డిఫరెంట్ వేరియబుల్స్ వస్తాయి అనమాట. సో మీరు పైథాన్ నేర్చుకుంటూ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీకు ఈ 4 తెలియడం రావాలి. సో స్ట్రింగ్ డేటాకి ఇది అంటే ఈ 3లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి నెంబర్స్కి ఇది, ఫ్లోట్కి ఇది, ట్రూ ఆర్ ఫాల్స్కి ఇది అనమాట. సేమ్ వేరియబుల్ నేమ్ అయితే సేమ్ మనం నార్మల్గా ఇచ్చుకోవాలి. సో తర్వాత ఆ వాల్యూ ఇచ్చుకుంటాం. సో ఎలా ఇచ్చుకుంటాం అనేది అది అనమాట. సో చాలా చాలా ఈజీగా ఉంటాయండి. సో దీంతోపాటు మనకి ఇంకా లిస్ట్ అని చెప్పేసి ఇంకా వేరేవి కూడా ఉండేవి కానీ సో ఇవి బేసిక్ అనమాట. ఇవే మనకి డిఫరెంట్
షేప్స్లో డిఫరెంట్ ఫార్మాట్స్లో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి డిఫరెంట్ వేరియబుల్స్ వస్తాయి. సో మీకు ఫస్ట్ ఈ వేరియబుల్స్ క్రియేట్ చేయడము వీటిని యూజ్ చేసుకుంటూ రావాలి. సో మీకు ఏంటంటే ఈ వేరియబుల్స్ క్రియేట్ చేయండి. నేను ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను. సో అసైన్మెంట్ ఏంటంటే మన సాఫ్ట్వేర్ స్కూల్ వెబ్సైట్లోకి వెళ్దాము. సో మన దగ్గర రియల్ టైమ్ ఓరియంటెడ్ పెయిడ్ కోర్సెస్ కూడా ఉండేయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. ఇదిగోండి, సో మన దాంట్లో కూడా కోర్స్ యొక్క టైటిల్ ఉంది, దాని యొక్క ప్రైజ్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ కూడా టెక్స్ట్ ఉంది. ఈ కోర్స్ పర్చేజ్ చేశారా లేదా, యూజర్ లాగిన్ అయ్యారా లేదా. ఇదిగోండి, యూజర్ లాగిన్ అయితే లాగౌట్ ఆప్షన్, లాగిన్ అయ్యారా లేదా అని బట్టి అవునా కాదా, ట్రూ ఆర్ ఫాల్స్. సో అవన్నీ ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మీకు ఇది అసైన్మెంట్. మన సాఫ్ట్వేర్ స్కూల్కి సంబంధించింది. మీరు ఇది వేరియబుల్స్ క్రియేట్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేసి చెక్ చేయండి. సో రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో నేను మ్యాక్సిమం రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి త్వరగా. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో తప్పగా షేర్ చేసుకోండి. సో నాకు కూడా కొంచెం రీచ్ వచ్చింది. 300-400 వ్యూస్ వస్తే చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.